అయితే తమన్ గారు, సుజిత్ గారు ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసలు ఈ సినిమాలో ఫస్ట్ పాటలే వద్దన్నాం ఫిక్స్ అయ్యామని అన్నారు. మరి చెప్పారా మీకు అది ఫస్ట్ పాట ఆ డిస్కషన్స్ జరిగినాయా మీ దగ్గర? అంటే పర్టికులర్ గా సాంగ్స్ అంటూ ఏం లేదు. సాంగ్స్ అంటే పర్టికులర్ గా సాంగ్ షూట్ దీనికి నాగరా ముందర అలా లేదు. బట్ ఫిల్మ్ యాడ్ థీమ్స్ కి అయితే మేము చాలా ఒక సాంగ్ లాగా వర్క్ చేసుకుందాం అనేది చాలా ప్రీ ప్లాన్డ్ ఐడియానే. చాలా లాస్ట్ 2 years గా చాలా మా కాన్వర్సేషన్స్ వెరీ బ్రిలియంట్. చాలా ట్రావెల్ చేసాం. జపాన్ వెళ్ళాము, దుబాయ్ వెళ్ళాము, లండన్ వెళ్ళాము, అంటే చాలా ట్రావెల్ చేసాం. అంటే ట్రావెలింగ్ లో చాలా కొన్ని మారుతాయి. అది మేబీ చెన్నై కూడా వెళ్ళాము, కూర్చున్నాం, చాలా ట్రావెల్ చేసాం. అంటే సినిమాకి క్వాలిటీ డిస్కషన్స్, అంటే సినిమా ఇలా ఉండాలి అని అనుకున్నప్పటికీ నుంచి దెన్ ఫైర్ స్ట్రామ్ అనే వర్డ్ వచ్చింది. ఫస్ట్ అంగ్రీ చిటా అనే ఒక వర్డ్ వచ్చింది. దాన్ని ఎలా డెవలప్ చేసుకుంటూ తీసుకెళ్ళాలి. సో దాని తర్వాత సినిమాలో క్యారెక్టర్స్ పేర్లు నాకు చెప్పడం స్టార్ట్ చేశారు, ఓమి అని. సో ఓమికి ఏం థీమ్ చేయాలి. సో అలా చాలా బ్యూటిఫుల్ డిస్కషన్స్ జరిగింది. సినిమా వచ్చి ఒక గన్స్ మధ్యలో తిరుగుతుంది కాబట్టి, సో గన్స్ అండ్ రోజెస్ నా ఫేవరెట్ ఆల్బమ్, నా ఫేవరెట్ బ్యాండ్. ఆ వర్డ్ మా ఇద్దరికి నచ్చింది. సో దాంట్లో పాట చేద్దామని, దానికి ర్యాప్ చేద్దామని. సో అలా సినిమాటిక్ థీమ్స్, ఇవన్నీ సాంగ్స్ కాదు, సో ఇవన్నీ థీమ్స్గా చేసుకున్నాం. దానికి లిరిక్స్ యాడ్ అయ్యి షూట్ చేసి మీరు చూస్తే దీనికన్నా సువి తప్ప పాటగా ఏం లేదు సినిమాలో. అంటే కోరియోగ్రాఫ్ చేయడానికి ఏదో. సో అంత థీమాటిక్ గా కుదిరింది. బట్ వీ వాంటెడ్ దిస్ టు హ్యాపెన్ ఫర్ దిస్ ఫిల్మ్. అయితే ఇప్పుడు ఆయన్నేమో పవర్ స్టార్ గారిని నెవర్ బిఫోర్ అవతార్లో చూపించాలనుకున్నారు, ఫిక్స్ అయ్యారు. మరి మీరేం ఫిక్స్ అయ్యారు? ఆయన ఆ కథ చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో ఉంటారు అన్నప్పుడు మీరేం ఫిక్సేషన్ తీసుకున్నారు? అంటే నేను చెప్పాను కదా లాస్ట్ ఇంటర్వ్యూలో, చాలా ఈ తమిళ సినిమాలన్నీ వచ్చాయి కదా, జైలర్, విక్రమ్, బీస్ట్, లియో, ఇవన్నీ వచ్చాయి. సో ఇవన్నీ వచ్చినప్పుడు ఒక సౌండ్ డిజైన్ తక్కువ, వాళ్ళు కూడా దే ప్రూవ్ దెమ్సెల్ఫ్ దట్ దే వెంట్ బియాండ్ ఇంటర్నేషనల్గా. దే గేవ్ ద సౌండ్, విజువల్ అంతా. అది మన పైన చాలా ఒక రుద్రడం స్టార్ట్ చేశారు. మన వాళ్ళు చేయలేకపోతున్నాం అని ఏదో హ్యాండిక్యాప్డ్గా చూశారు. అది కొంచెం గట్టిగా తీసుకున్నాను. అది ఐ థింక్ ఐ వాంట్ టు గివ్ దట్ కరెక్ట్ అవుట్. బట్ ఈ సినిమా సెట్ ద స్టేజ్ ఫర్ అస్. నాకు సుజిత్ కానీ ఇది ప్రాపర్ స్టేజింగ్ ఇచ్చింది. ఓకే, నవ్వు మీరు చూపించండి రా మీరు ఎవరని. అండ్ సుజిత్ కేమ్ విత్ దిస్ బ్రిలియంట్ ఐడియా కాల్డ్ ఓజీ. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు రావడం, ఆయన మళ్ళీ ఇలా ఈ గన్స్ అండ్ ఇవన్నీ కత్తిలు ఇవన్నీ పెట్టుకుని చేయడం, అండ్ మార్షల్ ఆర్ట్స్, జూడో, లైక్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్ దిస్ సామురాయ్ విషయాలన్నీ, జపాన్ ఇన్ఫ్లుయెన్స్ తీసుకురావడం సినిమాలో, జాపనీస్ ఇన్ఫ్లుయెన్స్ తీసుకురావడం, ఇవన్నీ నాకు కొత్త ఐడియాస్ అన్ని ఓపెన్ అయ్యాయి అన్నమాట. అండ్ దట్స్ హౌ ఐ వాస్ గెటింగ్ పెయిడ్ టుడే.